ओम श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं कृष्णायो लोहिताभासं इत्येतद्दृष्टमुच्यते दृष्टदार्ष्टान्ततुल्यत्वं न तु सर्वात्मना क्वचित्. ఇప్పుడు అయోదహతి ఇత్యాది సందర్భాల్లో అయస్సుతో తాదాత్మ్యమును చెందిన అగ్ని దహిస్తోంది అని. సో అక్కడ అయస్సునందు వ్యాపించి ఉన్న అగ్ని దహతి, కానీ లోకంలో అయోదహతి అని ప్రయోగం ఉంటుంది. అది దృష్టాంతం. అయితే ఆ దృష్టాంతంలో ఆ అయోగోళము అంటే ఇనుప గుండు ఎర్రగా అవుతుంది, నల్లగా ఉండేది ఎర్రగా అవుతుంది. అదే రకంగా ఆత్మ చైతన్యము బుద్ధి ఎందు ప్రతిఫలించినప్పుడు ఈ బుద్ధి కూడా ఏమైనా ఎర్రగానైనా నీలంగానైనా ఏమైనా అవుతుందా? మరి ప్రతిఫలిస్తే వ్యాపిస్తే మరి అవుతుందా? ఇలాంటి కొంటి ప్రశ్నలు మీరు పెట్టుకోకూడదు. ఎందుకంటే దృష్టాంతము దృష్టమే దృష్టాంతము, దృష్టమేవ దృష్టాంత, దార్ష్టాంతికము. ఈ దృష్టాంతాన్ని పట్టుకుని మనం ఆ టాపిక్ ప్రకృత విషయంపై కొన్ని కంక్లూషన్స్ చేస్తాము. ఆ ప్రకృత విషయమును దార్ష్టాంతికము అంటారు. ఈ దృష్టమునకు దార్ష్టాంతికము అనొచ్చు, దార్ష్టాంతము అని కూడా అనొచ్చు. ఆ కప్రచయం చేరిస్తే ఈ అవుతుంది, కప్రచయం లేకపోతే దార్ష్టాంత అని ఉంటుంది. సో రెండింటికి ఆ రకంగా కంప్లీట్ కంపారిజన్ అక్కర్లేదు, కంప్లీట్ కోఇన్సిడెన్స్ ఉండదు, టోటల్ కరస్పాండెన్స్ ఉండదు. దట్ ఈస్ ది వర్డ్. ఏదో ఒక అంశంలోనే మనం కంపారిజన్ తీసుకుంటాం. అది శ్లోకం, పెద్ద విషయమేం కాదు. సో సర్వాంశములయందు సామ్యం ఉండదు. ఓకే, సో సర్వాంశములయందు సామ్యం ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు విస్ఫులింగ దృష్టాంతం తీసుకోండి. అక్కడ మంట కారణము, విస్ఫులింగము కార్యము, రెండు కూడా సత్యములే. అయఃపిండము దీని కారణకార్యభావం లేదు. ఇక్కడ అయఃపిండం దగ్గర ఒకదానిని మరొకటి వ్యాపించింది, వ్యాపక భావ సంబంధం ఉంటుంది. రెండూ సత్యములే. అలాగే ఇక్కడ బుద్ధిను ఆత్మ ఆభాస ద్వారా బుద్ధి ఎందు వ్యాపించినది కనుక రెండూ సత్యములే అని అలా అనుకోకూడదు. మీరు దృష్టాంతాన్ని అంత సాగతీయకూడదు అని చెప్తున్నారు. ఓకే, కృష్ణాయ లోహితాభాసం ఇత్యేతత్ దృష్టం ఉచ్యతే దృష్టదార్ష్టాంతతుల్యత్వం నా తు సర్వాత్మనా క్వచిత్. కృష్ణాయ నల్లని ఇనుము, లోహితాభాసం ఎర్రగా ప్రకాశించేది. ఇత్యేతత్ అని ఈ మాట దృష్టం కనబడేది, ఉచ్యతే చెప్పబడుచున్నది. అందుకే మీకు నిప్పుతోటి సంయోగం వచ్చేప్పటికి అది నల్లగా ఉండేది ఎర్రగా అవుతుంది అంటే ఏదో కొంత వికారం వచ్చినట్టుగా అనిపించింది. నిజానికి అక్కడ వికారము అనే దృష్టాంతం అది కాదు. విస్ఫులింగం దగ్గరే వికారము, ఇక్కడ దాని రంగు మారింది, దాని రూపం మారింది. సో అలాగంటిది ఏమైనా ఉంటుందా? అంత దూరం వెళ్ళక్కర్లేదు. అన్నింటికి సత్యత్వమును ఆపాదించుట ఇంత దూరం వెళ్ళక్కర్లేదు. ఉడికే అయోదహతి అన్నట్టుగానే బుద్ధి జానాతి, అంత మటుకే. బుద్ధి జానాతి, బుద్ధి తెలుసుకుంటోంది అనే లోకంలో ప్రయోగం ఉంటుంది. ఆ ప్రయోగం ఎంతవరకు కరెక్టు? అది కరెక్ట్ కాదు. అది తాదాత్మ్యాన్ని స్వీకరించి చేసే ప్రయోగం. అది తాదాత్మ్యం మిథ్యా సంబంధమే, యథార్థ సంబంధమే ఏం కాదు. అది తాదాత్మ్యం కూడా మిథ్యా సంబంధమే కనుక అది
ఇవన్నీ దాంట్లోకి లాగద్దు. నలుపు ఎరుపు ఇత్యాదులు, రెండు సత్యములగుట ఇత్యాదులు, ఒకటి కారణము ఇంకొకటి కార్యము, వికారభావం వికార సంబంధం ఉన్నది కారణకార్యభావం యాక్సెప్టెడ్, అలాంటివి. బుద్ధి ఏమో ఆత్మకు వికారమవుతుందా అని ఆ రకమైనవి మీరేమీ తీసుకోవద్దు. కేవలం ఎంతవరకో అంతవరకే. ఓన్లీ సర్వాంశ తుల్యత్వం ఉండదు. ఏదో ఒకటి రెండు అంశాల్లో మాత్రమే పోలిక ఉంటుంది. ఓకే. సర్వాత్మన క్వచిత్ ఎక్కడనైనను సర్వాత్మన పూర్తిగా దృష్టదార్ష్టాంతతుల్యత్వం కనబడేదానికి ప్రకృతములో ప్రకృత విషయమునకు సమానత్వము నతు ఉండనే ఉండదు. కనబడేది ఆ అగ్ని ఎర్రటి ఇనుపగుండు కనపడుతూ ఉంటుంది. మనకు కనపడేదాన్నే దృష్టాంతంగా తీసుకుంటారుగా. ఎప్పుడూ దృష్టాంతం అనేది లోక ప్రసిద్ధమైనది తీసుకుంటారు. అది కనపడుతూ ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది. కనపడడం అంటే తెలుస్తూ ఉంటుంది. దాన్ని దృష్టాంతంగా తీసుకున్నప్పుడు ఏదో ఒక్క అంశంలో మటుకు సామ్యం ఉంటుంది, తుల్యత్వము. అంతే తప్ప దృష్టమునకు దార్ష్టాంతమునకు సర్వాంశ తుల్యత్వం అనేది ఉండదు. అలాగా యూ నెవర్ హ్యావ్ దాట్. ఈ బేసిక్ ట్రూత్ తెలియకపోవడం చేత అనేక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు కింద ఆయన కూడా ఏదో చిన్న మాట రాశాడు. ఒక యువకుడు అన్నాడు, తను ప్రేమించే అమ్మాయితోటి నీ ముఖము చంద్రుని వలె ఉన్నది అన్నాడు. అంటే అంతకుముందు రోజే పేపర్లో చంద్రుడి క్లోజ్ షాట్ ఒకటి వేశారు. అప్పుడే అపోలో 10 అపోలో 9 వెళ్ళి వచ్చింది. చాలా క్లోజ్గా చంద్రుడి షాట్ వేశారు. ఆ షాట్లో చంద్రుడు ఎలా ఉంటాడంటే డాట్స్గా చిన్న చిన్న క్రాటర్సు, గుంతలు అవన్నీ ఉంటాయి. అంటే నా ముఖం అంతా కూడా అలా గుంతలతోటి వాటితోటి నిండి ఉందా అని నువ్వు అంటున్నావా అని ఆమె కోప్పడింది. అలా కోప్పడకూడదు. ఓకే, అది దీంట్లో వచ్చింది, జోక్స్లో వేశారు. అలా కోప్పడకూడదు. నీ ముఖం చంద్రుని వలె ఉన్నది అంటే ఒక్క అంశంలోనే పోలిక. అదే కానీ చంద్రుడు సిబ్బిరేకులో ఉన్నాడు కాబట్టి నీ ముఖము సిబ్బిరేకులో ఉన్నది అని, ఇట్ ఈజ్ నాట్ లైక్ దాట్. అక్కడ గుంతలు ఉన్నాయి కాబట్టి నీ ముఖం మీద కూడా గుంతలు ఉన్నాయి. అలాగే కాదు పోలిక. పోలిక ఎంతవరకు అంటే చంద్రుణ్ణి చూస్తే, పూర్ణచంద్రుణ్ణి చూస్తే హృదయంలో ఒక ఆనందం కలుగుతుంది. నీ ముఖాన్ని చూస్తే నాకట్టి ఆనందము కలుగును. అంతే, అంత మటుకే సామ్యం, తుల్యత్వం. అలాగే ఇక్కడ కూడా అయోదహతి ఇత్యాదుల యందు వాస్తవంగా దహన కర్మ అగ్నిదే అయినా దాన్ని అయస్సునందు ఆరోపించి అలాంటి ప్రయోగం చేస్తున్నారు. వెరీ సిమిలర్లీ బుద్ధిర్జానాతి. ఓకే, అహంకార జానాతి, అటువంటి ప్రయోగాలన్నీ అటువంటివే. అలాగే ఇంకో రెండో దృష్టాంతము గలదు. ఏమిటి రెండో దృష్టాంతం? ముఖాభాస దగ్గర దృష్టాంతము, అక్కడ అద్దం రియల్ కాబట్టి బుద్ధి కూడా రియల్ అని కాదు. ఆ ముఖము ఉంటేనే, ముఖం ప్రకాశిస్తున్నప్పుడే అద్దంలో ప్రతిబింబం ఉంటుంది, లేకపోతే ఉండదు. అలాగే ఆత్మచైతన్య ప్రతిఫలనం వల్ల మాత్రమే బుద్ధి తెలుసుకునేదే అన్నట్టుగా ప్రకాశిస్తోంది తప్ప స్వయంగా జడమే అది తనంత తానుగా తెలుసుకునేది కాదు. అంతవరకే ఆ పోలిక తీసుకోవాలి. అంతకు మించి ఇంకా ముందుకు వెళ్ళద్దు. ఓకే, వెరీ సింపుల్. కృష్ణాయ లోహితాభాసం ఇత్యేతదృష్టముచ్యతే. క్వచిత్ సర్వాత్మన దృష్టదార్ష్టాంతతుల్యత్వం నతు అస్తి. కృష్ణాయో లోహితాభాసమిత్యేతదృష్టముచ్యతే. దృష్టదార్ష్టాంతతుల్యత్వం నతు సర్వాత్మనా క్వచిత్. తథైవ చేతనాభాసం చిత్తం చైతన్యవద్భవేత్. ముఖాభాసో యథాదృశే ఆభాసశ్చోదితో మృషా.
ముఖాభాసో యథాదర్శే ఆభాసశ్చోదితో మృషా. సమాసం చేస్తే యథాదర్శ, సమాసం కాదు సంధి చేస్తే యథాదర్శ ఆభాసశ్చోదితో మృషా అని అవుతుంది. తథైవ చేతనాభాసం చిత్తం చైతన్యవద్భవేత్. తథైవ చేతనాభాసం చిత్తం చైతన్యవద్భవేత్. ముఖాభాసో యథాదర్శ ఆభాసశ్చోదితో మృషా. ముఖాభాసో యథాదర్శ ఆత్మశ్చోదితో మృషా. తథా ఏవ చేతనాభాసం చేతనాభాసం చిత్తం చైతన్యవత్ చైతన్యవత్ భవేత్. ముఖాభాసః ముఖాభాసః యథా ఆదర్శే ఆత్మాభాసః ఆభాసః ఆభాసః చ ఉదితః మృషా. తథైవ అదే ప్రకారముగా తథైవ అదే ప్రకారముగా చేతనాభాసం చేతనాభాసం చైతన్యము యొక్క ప్రతిఫలనము గల చైతన్యము యొక్క ప్రతిఫలనము గల చిత్తం చిత్తము చిత్తం చిత్తము చైతన్యవత్ చైతన్యము వంటిది చైతన్యవత్ చైతన్యము వంటిది అనగా ఇతరములను ప్రకాశింపజేసేది అనగా ఇతరములను ప్రకాశింపజేసేది భవేత్ అగును. భవేత్ అగును. అసలు కరెక్ట్గా చెప్పాలంటే తథైవ చైతన్యాభాసం చిత్తం చైతన్యవద్భవేత్ అని చెప్పాలి. కానీ చైతన్యాభాసం చిత్తం అంటే మీటర్ తేడా వస్తుంది. అందుకోసం చేతనాభాసం చిత్తం అన్నారు. అక్కడ చేతన అంటే సంఘాతశ్చేతనా ధృతి అని అలా తీసుకోకూడదు. అక్కడ అది క్షేత్రంలో వచ్చింది చూడండి. ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతి ఇది క్షేత్రం. అదంతా క్షేత్రమే, క్షేత్రజ్ఞుడు కాదు. అక్కడ చేతన అంటే కాన్షియస్నెస్, ద ఫ్లో ఆఫ్ కాన్షియస్నెస్, అంటే ది బ్యాక్గ్రౌండ్ కాన్షియస్నెస్ అని కూడా అప్పుడప్పుడు అంటారు. అంటే అది ఆభాస, అది ఆభాసనే. ఆభాస ఎందు కంటెంట్ ఉంటుంది, ఫ్లో ఉంటుంది, అవన్నీ ఉంటాయి. దాన్ని కాన్షియస్నెస్ చేతన. ఆ చేతన కాదు ఇది. ఇది ఇక్కడ చైతన్యము, శుద్ధ చైతన్యం, ఆత్మ చైతన్యం, శుద్ధమైన ఎరుక. ఆ సందర్భాన్ని బట్టి మనం చెప్పుకుంటూ ఉండాలి. తథైవ అదే ప్రకారముగా తథైవ అదే ప్రకారముగా చేతనాభాసం చేతనాభాసం చైతన్యము యొక్క ప్రతిఫలనము గల చైతన్యము యొక్క ప్రతిఫలనము గల చిత్తం చిత్తము. చిత్తం చిత్తము చిత్తము అంటే బుద్ధి. పైన బుద్ధి బుద్ధి అంటున్నాం, అదే ఇక్కడ చిత్తం అంటున్నారు. మళ్ళీ బుద్ధికి వేరు చిత్తం వేరు, అలాగా అన్ని చోట్లకి పరుగులు ఎత్తకూడదు. ఎక్కడ ఉండే చోట ఆ పాయింట్ పట్టుకోవాలి. చైతన్యవత్ చైతన్యము వంటిది చైతన్యవత్ చైతన్యము వంటిది భవేతగును. భవేత్ అగును. ఇప్పుడు దృష్టాంతం. యథా అది ఎలాగంటే యథా అది ఎలాగంటే ఆదర్శే అద్దమునందు ఆదర్శే అద్దమునందు ముఖాభాసః ముఖాభాసః ముఖము యొక్క ప్రతిఫలనము. ముఖము యొక్క ప్రతిఫలనము. ఇప్పుడు అద్దంలో ముఖం ప్రతిఫలిస్తుంది. ఆ ముఖ ప్రతిఫలనము అది ఎలా ఉంటుంది? ముఖమును పోలి ఉంటుంది, ముఖము వలే ఉంటుంది కదా, ముఖము వలే ఉంటుంది. అలాగే బుద్ధి యందు ఆ చైతన్యం యొక్క ప్రకాశం వచ్చినప్పుడు ఆ చైతన్యము యొక్క లక్షణము ఏమిటది? ప్రకాశము. అది బుద్ధికి వస్తుంది. ముఖము యొక్క రూపము ఇత్యాదులన్నీ అద్దంలో ఉండే ముఖానికి వచ్చినట్లుగా. ఓకే, అంతమటికే దృష్టాంతం. ఓకే, మళ్ళీ అద్దము కింద ఏమో పెట్టుకుంది చోటు ఉంటుంది, చుట్టూ ఫ్రేమ్ ఉంటుంది, అవన్నీ పెట్టకూడదు. ఓకే, మళ్ళీ అద్దము రియల్ కదా, అలాంటిది కూడా పెట్టద్దు. ఎంత మేరకు పోలిక అవసరమో అంతే తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఇంకా లోతుగా ఇంకా జాగ్రత్తగా చూస్తే ముఖము అద్దంలో కొంత భాగమే ఉంటుంది, మొత్తం అంతా ఉండదు. వేరే చైతన్యాభాస మొత్తం బుద్ధిని అంతనే వ్యాపించి ఉంటుంది. అటువంటి తేడాలు ఉండనే ఉంటాయి. అవునా? అర్థమైందా? ఆ తేడాలని మీరు పట్టించుకోకూడదు. ఏమంటే పెద్ద అద్దం ఉందండి మా ఇంట్లో, దాని ముందు నిలబడితే అద్దంలో చిన్న పార్టే ప్రతిఫలన ఉంటుంది, మొత్తం ఉండదు కదా, అలా మొదలు పెట్టకూడదు. అంచేతనే సర్వాత్మన తుల్యత్వం ఉండదు, ఏదో చిన్న అంశంలో ఉంటుంది. ఇప్పుడు ఇంతకీ అద్దంలో ప్రతిఫలనం ఉన్నది. ఆ ప్రతిఫలనము సత్యమా మిథ్యయా? మిథ్యం చెప్పడం అయినదిగా, ఇంతకుముందు చెప్పారు. తర్వాత బుద్ధి యందు చైతన్య ప్రతిఫలనము కూడా మిథ్యయే. అది కూడా మృష అంటారు. మిథ్య అంటే మీరు తప్పుదారి పట్టించడానికి అవకాశం ఉంటుంది. మృష అంటే ఇంకేం తప్పుదారి పట్టిస్తారు దాన్ని?
ఇప్పుడు అధ్యాస దగ్గర మిథ్యేతి భవితుం యుక్తం అని ఉంటుంది. ఇది మిథ్య అని చెప్పుట యుక్తియుక్తముగా నుండును. మిథ్యా అపన్నవ అని రాశాడు ఆయన, ఎవరు, రత్న ప్రభాకర్. అంటే అది అసత్యము అని త్రోసిపుచ్చుటయే అది. ఎనివే, అంటే కొన్ని చోట్ల అపన్నవ శబ్దార్థం ఏంటంటే కుందేటి కొమ్ము. కుందేటి కొమ్ము అది అది తుచ్చము. ఓకే. వేరే అద్దంలో ముఖాభాస అది మిథ్య. ఏదో తేడా. తేడా ఉందా లేదా? తేడా ఉంది. అంచేతనే అన్ని అంశాల్లో మీరు పోకూడదు. తేడా ఏమిటి? కుందేటి కొమ్ము కనపడనే కనపడదు, కానీ అద్దంలో ముఖం మాత్రం కనపడుతుంది. ఆ తేడా ఉంటుంది. కానీ కుందేటి కొమ్ము ఆ తేడా ఉంది కాబట్టి కుందేటి కొమ్ము 100% అన్రియల్, అద్దంలో ముఖం మటుకు 50% మాత్రమే అన్రియల్ అని చెప్పగలుగుతారా? అలా చెప్పచ్చా? చెప్పకూడదు. దానికి దీనికి తేడా ఉంది, చోట తేడా ఉంది, మేము కాదంటలేదు. కానీ సత్యత్వం దగ్గరికి వచ్చేప్పటికి తేడా ఏమైనా ఉందా అది చూసుకోవాలి. కుందేటి కొమ్ముకేను అద్దంలో ముఖానికి తేడా ఉంది. బై ఆల్ మీన్స్ ఇట్ ఈస్ దేర్. ఇవన్నీ కూడా ఈ కంట్రీ క్లబ్ వేదాంతన్స్కి చెప్పడం అవసరం. అందుకోసం చెప్తున్నా. మీలో కంట్రీ క్లబ్ వేదాంతన్స్ ఉన్నారని నా అభిప్రాయం కాదు, తెలుసుకుని ఉంటే మంచిదని చెప్తున్నా. తర్వాత ఎవరో విన్నవాళ్ళకు కూడా తెలుస్తుంది. తేడా లేదని నేను అంటలేదు. నన్ను ఎవడో పూర్వపక్షం చేశాడు, కుందేటి కొమ్ము అద్దంలో ముఖం ఒకటి కాదు కదా అని. అంటే నేను అన్నాను, ఇలాంటి పూర్వపక్షం నాకు చేయకయా నువ్వు, ఎందుకంటే నీ అభిప్రాయం నాకు తెలిసిపోయింది. నువ్వు వివరించకముందే నీ అభిప్రాయం నాకు తెలిసిపోయింది. రెండింటికి తేడా ఉంది, కానీ ఆ తేడా నువ్వు అనుకుంటున్న తేడా కాదు. దేంట్లో తేడా ఉందో దేంట్లో తేడా లేదో నేను చెప్తాను, వింటావా? అని చెప్పండి. కనబడుట అనే అంశంలో తేడా ఉన్నది. కుందేటి కొమ్ము కనబడదు, అద్దంలో ముఖం కనబడుతుంది. కుందేటి కొమ్ము ఎంత వెతికినా కనపడదు, అద్దంలో ముఖం నువ్వు వెతకక్కర్లేకుండానే ఠక్కుమని కనపడుతుంది. ఆ తేడా ఉంది. కానీ వస్తుత్వము అనే అంశంలో రెండు కూడా ఎంటైర్లీ అన్రియల్. అంచేతనే శంకరులు జగత్తుచ్చమే తత్ అని దశశ్లోకిలో చెప్పారు. దశశ్లోకి అంటే ఆ వేసైడ్ ప్రకరణం కాదు. ఏవో కొన్ని ప్రకరణాలు ఉన్నాయి, అవి శంకరులు రాశారా లేదా అని ఏవో అలాగా ఉంటాయి. ఇప్పుడు తత్వబోధ శంకరులు రాశారా లేదా, వాక్యవృత్తి శంకరులు రాశారా లేదా అని ఇలాగేవేవో ఉంటాయి. దశశ్లోకి అలాంటిది కాదు. అది దశశ్లోకి ఉపనిషత్తులు అంటది. దాన్ని శంకరులు, దాని మీద మధుసూదన సరస్వతి సిద్ధాంత బిందువు, పైన బ్రహ్మానంద సరస్వతి బిందు టీకా, తర్వాత బెల్లంకొండ రామయ్య కవి సిద్ధాంత సింధు, ఇన్ని గ్రంథములు ఆ 10 శ్లోకాల మీద డెవలప్ అయ్యాయి. ఆ 10 శ్లోకాల్లో ఒక శ్లోకంలో జగత్తుచ్చమేతత్ అని అంటారు. ఇంకో చోట ఏమన్నారు అక్కడ, ఊరికే ప్రసంగానుప్రసంగత కథం సర్వ వేదాంత సిద్ధం బ్రవీమి అని అంటారు. అంటే ప్రమాణంతో తెలిసిపోతుందని అలాంటి మాటలన్నింటినీ కొట్టిపారేసి నేను చెప్పేస్తాను మీకు తెలిసిపోతుంది. అది ఎలా కుదురుతుంది? శంకరాచార్యులు అంటున్నారు, సర్వ వేదాంతములు యందు సిద్ధించి ఉన్నటువంటి ఆ బ్రహ్మని నేను ఎలా చెప్పగలుగుతాను? చెప్పలేను. ఉపనిషత్తులే మేము సాక్షాత్తుగా ప్రత్యక్షంగా మేము బ్రహ్మని చెప్పలేము అని చేతులు ఎత్తేసి దండం పెట్టేసినప్పుడు నేను ఎలా చెప్పగలుగుతాను ఆ బ్రహ్మను గురించి? అంటే మనోవాచాం అగోచరం అనే అభిప్రాయం. సో కాబట్టి ఆ దృష్టాంతం కేవలం అంతవరకే. ఈ ఆభాసం మృష మిథ్య అని మనం ఇంతకుముందు చెప్పుకోవడము అయినది. ముఖాభాస మిథ్యయే, చైతన్యాభాస, అద్దంలో ముఖాభాస మిథ్య, బుద్ధి యందు చైతన్యాభాస కూడా మిథ్యయే. తథైవ అదే అది చూసినాము. అన్వయం చూద్దాం. తథైవ చేతనాభాసం చిత్తం చైతన్యవద్ భవేత్. చేతనాభాసం అంటే బహువ్రీహి. ఓకే. చేతనస్య
चेतनस्य చైతన్యస్య चैतन्यस्य ఆభాసః आभासः యస్మిన్ తత్ यस्मिन् तत् చేతనాభాసం चेतनाभासं చిత్తం బహువ్రీహి. ఓకే, चेतनायाः अनालयम् చేతనాధృతి కరెక్ట్. చేతనాయాహ అనాల్సి ఉంటుంది. చేతనస్య అంటే అర్థం వేరే వస్తుంది. చేతనుడు, చేతన, అచేతన అర్థం వేరు. చేతన శబ్దం పుల్లింగం కూడా ఉన్నప్పటికీ ఇక్కడ చేతనాయాహ అనే అనాల్సి ఉంటుంది. కరెక్ట్. యథా ఆదర్శే ముఖాభాస, यथा आदर्शे मुखाभासः అది దృష్టాంతం. అది ఆభాస మృషా आभासः मृषा ఉదితశ్చ, उदितश्च అదే ఆభాస మృష అని చెప్పడమైనది. ఓకే, ఆ ఛాని బట్టి ఆభాస ఛ ఉదిత అని విడతీసాం. కొన్ని చోట్ల చోదిత అని చెప్పేటువంటి సందర్భం కూడా ఉంటుంది విడతీయకుండా. అప్పుడు అని చోదిత అంటే విధించబడినది. ఆభాస మృష అని చెప్తారా, విధిస్తారా? విధించడానికి అదేమీ కర్మేం కాదుగా. కాబట్టి చ ఉదిత. తథైవ చేతనాభాసం చిత్తం చైతన్యవద్ భవేత్. तथैव चेतनाभासं चित्तं चैतन्यवत् भवेत् ముఖాభాసో యథాదర్శ ఆభాసశ్చోదితో మృషా. मुखाभासो यथादर्श आभासश्चोदितो मृषा చిత్తం చేతనమిత్యేతచ్ఛాస్త్రయుక్తి వివర్జితం. चित्तं चेतनमित्येतत् शास्त्रयुक्तिविवर्जितं దేహస్యాపి ప్రసంగస్యాచక్షురాదేస్తథైవ చ. देहस्यापि प्रसङ्गस्यात् चक्षुरादेस्तथैव च దీని మీద ఒక ఆర్గ్యుమెంటు, ఇది బౌద్ధుల నుంచి వస్తుంది. ఏమంటే ఈ చిత్తము తెలుసుకుంటోంది కదా, దీంట్లో ఎవరికి సందేహం లేదు. చిత్తము తెలుసుకుంటోంది కదా. ఇప్పుడు మీరు చిత్తముతోటే జగత్తునంతనే తెలుసుకుంటున్నారు. ఈ చిత్తము జడమండది, చేతనం కాదు. జడము అంటే తెలుసుకోలేనిది అని అర్థం. తెలియట లేని దాన్ని జడము అంటారు, తెలుసుకునేదాన్ని చేతనము అంటారు. చిత్తం జడమిది, అది అంత స్వతహాగా తెలుసుకునేది లేదు. దాంట్లో చైతన్యం యొక్క ఆభాస పడినప్పుడు మాత్రమే అది తెలుసుకుంటుంది అని ఇదేదో కొత్త కల్పన ఎందుకు పెడతావు నువ్వు? ముక్క ఎక్కడుందంటే ఇలాగన్నట్టుగా. ఈ చైతన్యం ఒకటి ఉంది, అది చిత్తంలో ప్రతిఫలిస్తుంది. అప్పుడు ఇది తెలుసుకునేదే అవుతుంది ఆభాసను బట్టి అని ఈ రకమైన కన్వల్యూటెడ్ థింకింగ్ అనో ఏదో అంటారు. చుట్టూ తిప్పి వై సే చిత్తము స్వతంత్రంగా తెలుసుకుంటుంది అని చెప్పేస్తే పని అయిపోతుంది అని ఒక వాదం ఒకటి లేవనెత్తుతున్నారు. ఎన్ని విజ్ఞానవాదులు అలాగే చెప్తారు. వాళ్ళు ఇంకా ఆత్మ లేదే ఏమీ లేదయా, చిత్తమే తెలుసుకుంటుంది అని చెప్తారు. అంటే అది తప్పది. దాంట్లో శాస్త్రమునకు విరుద్ధము. శాస్త్రం అంటే ఉపనిషత్తులు చెప్పేదానికి విరుద్ధము, యుక్తికి కూడా విరుద్ధమే. ఎందుకంటే ఇప్పుడు చిత్తము తెలుసుకునేది అని మీరు అన్నారనుకోండి, అంటే చిత్తము లేనప్పుడు అంటే మనస్సు లేకుండా పోతుంది. మనస్సు ఉండదు, అస్తమానం ఉండదు మనస్సు. నిద్రలో మనస్సు లేదు. తర్వాత ధ్యానంలో మనస్సు లేని ధ్యానం ఉంటుంది. మనస్సు అంటే సంకల్పములో లేకుండా ఉంటుంది. ఇప్పుడు చిత్తము లేనప్పుడు జ్ఞానం ఉండకూడదు. ఇంకా చిత్తము లేనప్పుడు జ్ఞానం అనేది అసలు సుతరాము ఉండకూడదు. ఆంధ్యం వచ్చేయాలి. ఆంధ్యం అంటే ఏమీ తెలియకుండా అనే స్థితి వచ్చేయాలి. ఎందుకంటే తెలుసుకునేది చిత్తము అంటే చిత్తస్య అభావే ఇంకా జ్ఞానం అనేది ఉండరాదు. కానీ ఉంది జ్ఞానం. ఎక్కడుంది? చిత్తము లేనప్పుడు జ్ఞానాన్ని చూపించాలి. మీరు చూపించవచ్చు. నిద్రలో అయితే ఉన్నది. నిద్రలో చిత్తం లేదు, కానీ నేను సుఖంగా నిద్రపోయాననే జ్ఞానం ఉన్నది. సుఖము యొక్క జ్ఞానం ఉన్నది. ఏమీ తెలియలేదు అనే జ్ఞానము కూడా కలదు. అక్కడికి రెండు జ్ఞానాలు వచ్చాయి. అక్కడికి నిద్రలో చిత్తం లేకపోయినా జ్ఞానం ఉంది. తర్వాత ధ్యానం చేస్తున్నప్పుడు అసలు ధ్యానం అంటే వెన్ థాట్ సబ్సైడ్స్, థాట్ స్టాప్స్, దట్ ఈస్ ది బిగినింగ్ ఆఫ్ మెడిటేషన్. అంటే అదేదో పెద్ద కఠినమని మీరేమనుకోవద్దు. సమాధానము అంటే థాటే ఉంటుంది, ఇంకా థాటే ఉండదు. దెర్ ఆర్ నో థాట్స్, వరల్డ్లీ థాట్స్ ఏ ఉండవుగా. మోర్ ఆర్ లెస్ థాట్స్ ఆర్ ఓవర్, మోర్ ఆర్ లెస్.
చిన్న కదలిక ఒకటి మనస్సు అక్కడ ఉంటుంది అని దట్ ఈజ్ యాక్సెప్టబుల్. ఓకే, సో మోర్ ఆర్ లెస్ దేర్ ఆర్ నో థాట్స్. దాన్నే థాట్స్ లేవనే అంటారు, థాట్లెస్ స్టేట్. సో ఆ థాట్లెస్ స్టేట్ తెలుస్తోంది కదా, మరి అవేర్నెస్ అనుభవంలో ఉంది కదా. అంటే చిత్తం లేకున్నా ఎరుక అనుభవంలో ఉంది. అది యుక్తి. ఇది యుక్తిని బట్టి చిత్తమే స్వతంత్రంగా తెలుసుకుంటుంది అనే మాట పొసగదు. ఓకే, చిత్తము కంటే వ్యతిరిక్తముగా చైతన్యము కాలదు అని తేల్చాల్సి ఉంటుంది. దానికే ఆత్మ అని పేరు. లేకపోతే తెలుసుకునేది చిత్తమే అయితే చిత్తము ఆత్మ అనాల్సి ఉంటుంది. కర్మవాదులకి దేహము ఆత్మ అవుతుంది. కర్మకి జ్ఞానానికి శంకరులు ఏమని చెప్పారంటే పర్వతమంత వైరుధ్యం ఉన్నదని చెప్పారు ఒకట. కర్మకి జ్ఞానానికి. మీరు కర్మవాది షూస్లో మీరు నిలబడి ఆ కర్మవాది యొక్క సైకీని మీరు ఎగ్జామిన్ చేస్తే మీకు అర్థమైపోతుంది. కర్మవాది వాడికి దేహమే తాను, అంచేతనే ఆ దేహానికి బొట్లు పెడతాడు, దానికి అలంకారం ఏదో అలవాటు ప్రకారం పిసంత బొట్టు పెట్టడం కాదు, అదో ప్రత్యేకమైన కార్యక్రమం. ముఖ్యంగా వైష్ణవాచార్యులైతే బొట్లు పెట్టేటువంటి శిష్యుడు ఒకడు ఉంటాడు. వాడి పని బొట్లు పెట్టడమే. వాడు ఆంతరంగిక శిష్యుడు. ఆయన స్నానం చేసి వచ్చిన తర్వాత, అంటే స్నానం మరి ఆయన స్నానం ఆయనే చేస్తారా లేదా ఎవరైనా చేయిస్తారా నేను ఎరగను, కానీ స్నానం చేసి వచ్చిన తర్వాత బొట్లు పెట్టడానికి ఓ పెద్ద పెట్టి ఉంటుంది, ఇంత పెట్టే. ఆ పెట్టి పోపులు పెట్టేలాగా దాని లోపల కంపార్ట్మెంట్లు, వాటిల్లో ఐటమ్స్ బ్రష్లు ఇవేవే ఉంటాయి. దాంతో రెడీగా ఉంటాడు ఓ బ్రహ్మచారి, హనుమంతుడిలాగా. ఆయన వచ్చి సోఫాలో కూర్చోగానే వాడు బొట్లు పెడతాడు. కాబట్టి ఎందుకంటే ఆయన కర్త, పిలక ఉంటుంది, యజ్ఞోపేతం ఉంటుంది, ఇవన్నీ కర్త యొక్క లక్షణాలు. తర్వాత శుచి, ఎంతసేపటికి శుచి శుచి శుచి, అశుచి అయిపోతామేమో అని భయం. కర్త అంటే వాడు దేహ తాదాత్మ్యంలో ఉంటాడు, వాడు కర్త. దాన్ని మొదలగొట్టి నువ్వు కర్తవి కాదురా బాబు, నువ్వు జ్ఞానస్వరూపుడవు అని చెప్పడానికి వేదాంతంలో మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంచేతనే క్లాస్ అయిపోయిన వెంటనే పక్కన ఓ విగ్రహం పెట్టి మీరు అందరూ పూజలు చేయండి, లేదా క్లాసుకు ముందు పూజలు చేసి క్లాసుకు రండి అనేది అది పెద్ద విరోధం వచ్చేస్తుంది. అక్కడ పెద్ద విరోధం వచ్చేస్తుంది. మీరు పూజలు చేయదలుచుకుంటే మీరు చక్కగా పూజలు చేసేసుకుని పూజలు పూర్తి చేసి వచ్చి క్లాసులో కూర్చోండి. ఆ క్లాసులో స్మార్తమో ఏదో నేర్పచ్చు, మంత్రాలు. ఎందుకంటే వీళ్ళకి మంత్రాలు సరిగ్గా రావు. నాతో ఎవరో అన్నారు, మా పీఠాధిపతి గారికి కర్మ అంటే చాలా ఇష్టమండి, చాలా జాగ్రత్తగా చేయిస్తారు ఆయన, చాలా ఇష్టమండి అని అన్నారు. అంటే నేను చాలా సంతోషం అండి, కర్మ మంచి కర్మే కదా, అయితే చిన్న మాట మీరేమనుకోవద్దు. మరి అంత ఇష్టం ఉన్నప్పుడు ఆయన ఆ మంత్రాలు అవి చదివి వాళ్ళు సరిగ్గా చదివే ప్రయత్నం అనే ఎఫర్ట్ ఆయన చేసి ఉండాల్సింది. ఆయన చేయాల్సిందల్లా మంత్రం బాగా వచ్చిన వాడిని పెట్టుకోవడం. అక్కడ వాళ్ళ బావమరిది కొడుకునో అయితే మేనభావనో తీసుకొచ్చి పురోహితుడిగా పెట్టడం కాకుండా మంత్రం బాగా చదివేవాడిని పెట్టాలి. మీరు శృంగేరి వారికి విన్నపం చేస్తే వారి దగ్గర మంచి సమర్థులైన విద్వాంసులు, వేదం బాగా చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇక్కడ వేదభవన్కి రిఫర్ చేస్తే వాళ్ళు చెప్తారు. అక్కడ ట్రైన్ అయినటువంటి పండితులు ఉంటారు. వాళ్ళకి ఏదైనా కొంచెం జీతం ఇచ్చి పెట్టుకుంటే కర్మలో మంత్రం చక్కగా ఉంటుంది. ఆ నమ్మకం ఏమో అది వినడానికి చెవులు పోటు వస్తుంది. మరి మా గురువుగారికి కర్మ అంటే చాలా ఇష్టం అని మీరు చెప్పేది ఏమీ బాగుండలేదు, సందర్భంగా లేదు. కాబట్టి కర్మకి మీరు కమిట్ అయి ఉన్నప్పుడు యూ షుడ్ డూ దాట్. అక్కడ కర్తృత్వమే దృఢంగా ఉంటుంది. వేరే ఇక్కడికి వచ్చేప్పటికీ ఇక్కడంతా తెలియుట, తెలుసుకునే ఎలిమెంట్ ఏమిటి, చేసే ఎలిమెంట్ ఏమిటని కాదు. ఇక్కడ తెలుసుకునేది ఏది? చిత్తమే తెలుసుకునేది. పెద్ద సిద్ధాంతం అది. ప్రపంచం అంతా కూడా ఫాలో అవుతున్నారు ఆ సిద్ధాంతాన్ని ఈనాడు. వాళ్ళు ఏం మూర్ఖులు కాదు. విజ్ఞానవాదులు ఉన్నారంటే వాళ్ళ యొక్క తెలివితేటలు అంత గొప్ప తర్కం ఉంది వాళ్ళ దగ్గర. దలైలామా గారు ఏమీ ఆయన చేతకాని కూడా ఏమి
ఆయన విజ్ఞానవాది. కాబట్టి ఆ విజ్ఞానవాదం అనేది ఉన్నది, దాని ఎడల రెస్పెక్ట్ ఉంటుంది కూడా. దో వై రెఫ్యూట్ ఇట్, వై రెస్పెక్ట్ ఇట్. ఎందుకంటే వాళ్ళు కర్మవాదులు కాదు, వాళ్ళు జ్ఞానవాదులు. కాబట్టి వాళ్ళు ఎంతసేపు మనకి వాళ్ళు పక్కన వచ్చి నిలబడుతూ ఉంటారు, మరి వాళ్ళని పక్కన పెడుతూ ఉంటారు. ఈ కర్మవాదులకు అసలు చోటే లేదు. అసలు తేడా గమనించారా? ఇక్కడ చర్చ ఏమిటంటే చేసేది ఎవరని కాదు చర్చ, తెలుసుకునేది ఎవరు. మొత్తం వీడి ఫోకస్ అంతా తెలియడం మీద ఉంటుంది, చేయడం మీద ఉండదు అసలు. కాబట్టి ఆ తేడాన్ని మీరు గమనించాలని నేను జాగ్రత్తగా చెప్పాను. చిత్తము తెలుసుకుంటుంది, ఇంకా మళ్ళీ వేరే చైతన్యం అలా ఎందుకు అనే పూర్వపక్షాన్ని శాస్త్రము త్రోసిపుచ్చుతుంది, మన అనుభవం కూడా త్రోసిపుచ్చుతోంది. చిత్తం చేతనం. ఈ చేతన శబ్దం 3 లింగాల్లోనూ ఉంటుంది. చేతన, చేతనా, చేతనం. అక్కడ మటుకు చేతన. ఇది ఏతత్ శాస్త్రయుక్తి వివర్జితం దేహస్య అపి ప్రసంగః స్యాద్ చక్షురాదేః తథా ఏవ చ. ఇప్పుడు చైతన్య ప్రతిఫలనం అంటూ మళ్ళీ వేరే పెట్టకండి. చిత్తమే తెలుసుకుంటున్నాను నువ్వంటే చూపు దగ్గరికి రా. చూచేది ఎవరు? చూచేది ఎవరు? కన్ను చూస్తుందా, మనస్సు చూస్తుందా? అంటే మనస్సే చూస్తుంది. మనస్సు చూస్తుంది, కన్ను చూడదయా. మనస్సు కంటితో చూస్తుంది, చెవితో వింటుంది. మనస్సు. ఇప్పుడు మేకు కొట్టింది ఎవరు? మేకు కొట్టింది సుత్తే నువ్వా? నువ్వు కొట్టావు, సుత్తి కొట్టలేదు. నువ్వు మేకును సుత్తితో కొట్టినావు, స్క్రూ డ్రైవర్తో బిగించినావు. అలాగా అదే రకంగా మనస్సు అక్కడ. మనస్సు కంటితో చూస్తుంది, చెవితో వింటుంది. నువ్వు ఇప్పుడు ఏమంటున్నావు? మనస్సు స్వతంత్రంగా తెలుసుకునేది అని కదా నువ్వు పెట్టి మాకు ఆర్గ్యుమెంటు. దాన్ని ఇంకొంచెం సాగతీసి మనస్సు ఎందుకు కన్నే స్వయంగానే స్వతంత్రంగానే చూస్తోందని చెప్పచ్చుగా. అలా ఎందుకు చెప్పట్లేదు? కన్ను వెనకాల మనస్సు ఉండాలి అనే అనుభవాన్ని బట్టి అలా చెప్పట్లేదు. చెవి వింటుందా, లేకపోతే మనస్సు చెవి ద్వారా వింటుందా? అంటే చెవే వింటుందండి, స్వతంత్రంగా చెవి వినేస్తుంది. తప్పు. ఎందువల్ల? నాహమశ్రుణవం అన్యత్ర మనా అభూవం ఇది శృతే. అది కూడా శృతే. నేను వినలేదు, నా మనస్సు ఎక్కడో ఉన్నది. నాహమశ్రుణవం అన్యత్ర మనా అభూవం. అన్యత్ర మనః బహురీ సమాసం. అన్యత్ర మనః యస్య సహ. ఏమంటే ఇప్పుడే ఇలా గోదావరి ఎక్స్ప్రెస్ వెళ్ళిందా అని అడిగారు నన్ను ఎవరో. నేను అక్కడ ఫస్ట్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద సోఫాలో కూర్చునేది చదువుకుంటుంటే, అంటే నేను గమనించలేదండి అని చెప్పాను. ఏమంటే గోదావరి ఎక్స్ప్రెస్ గమనించలేదా మీరు? లేదు, గమనించలేదు. అది ధడ వస్తుంది, అది పెద్ద అల్లకల్లోలాన్ని సృష్టిస్తుంది, వెళ్ళిపోతుంది. అంతా కూడా గమనించలేదు. నేను అన్యత్ర మన అభూవం, నా దృష్టి వేరే ఉంది. కాబట్టి ఇప్పుడు వినేదేది చెవి కాదు, చూచేది కన్ను కాదు, తెలుసుకునేది దేహము కాదు. వీటి వెనుక చిత్తము నువ్వు అంటున్నావు. అదే ఆర్గ్యుమెంటు మేము ఉపయోగించి చిత్తము వెనుక చైతన్యము అని చెప్తాము. ఎప్పుడు కూడా శాస్త్రం అనేది ఒకటి, యుక్తి కూడా దానికి సపోర్ట్గా ఉంటుంది. దాని వెనక ఇంకోటి పెడతానంటాడు, అది ఇంకో కుదరదు. అది కూడా యుక్తికి విరుద్ధం కదా. యుక్తిని పెట్టుకోవాలి ఎప్పటికీ శాస్త్రంతో పాటుగా. చిత్తము చేతనం తెలుసుకునేది. అంటే చిత్తం జడం అంటాం మనం. జడము అది తెలుసుకునేది కాదు అని అంటాం. కాదండి, అదే తెలుసుకునేది, అది చేతనము. అంటే ఇంక వేరే చైతన్యం యొక్క ఆభాస అవి అక్కర్లేదు. ఇత్యేతత్ అనే మాట, ఈ మాట శాస్త్రయుక్తి వివర్జితం. శాస్త్రముతోటి యుక్తితోటి సంబంధము లేనిది. ఈ విజ్ఞానవాదులు చెప్పే ఈ మాట, దానికి శాస్త్ర సంబంధము లేదు. వాళ్ళు శాస్త్ర సంబంధాన్ని ఎలాగో ఒప్పుకోరు, వాళ్ళకి అక్కర్లేదు. యుక్తి సంబంధం కూడా లేదు. అంటే శాస్త్ర విరుద్ధము, యుక్తి విరుద్ధము అని అర్థం. పైగా
దేహస్యాపి దేహమునకు కూడా దేహస్యాపి దేహమునకు కూడా తథైవ చ అదే ప్రకారముగా తథైవ చ అదే ప్రకారముగా చక్షురాదేహ కన్ను చెవి మొదలైన వాటికి కూడా చక్షురాదేహ కన్ను చెవి మొదలైన వాటికి కూడా చేతనమితి ప్రసంగ స్యాత్ చేతనమితి ప్రసంగః స్యాత్ అవే తెలుసుకుంటాయి అనే ప్రసంగము కూడా అవే తెలుసుకుంటాయి అనే ప్రసంగము కూడా వచ్చి పడును. వచ్చి పడును. అలాంటి ప్రసంగం కూడా వస్తుంది. అది నీకు సమ్మతం కాదు కదా. కాబట్టి ఇది యుక్తి విరుద్ధము. చిత్తమే తెలుసుకుంటుందనే మాట యుక్తి విరుద్ధము. చిత్తం చేతనం చిత్తం చేతనం స్వయమేవ జ్ఞాతృ స్వయమేవ జ్ఞాతృ ఇత్యేతత్ ఇత్యేతత్ విజ్ఞానవాదీ వచనం విజ్ఞానవాది వచనం శాస్త్రయుక్తి వివర్జితం. శాస్త్రయుక్తి వివర్జితం. శాస్త్ర విరుద్ధం శాస్త్ర విరుద్ధం యుక్తి విరుద్ధం చ. యుక్తి విరుద్ధం చ. దేహస్యాపి దేహస్యాపి తథైవ తథైవ చక్షురాదేశ్చ చక్షురాదేశ్చ చేతనమితి చేతనమితి ప్రసంగస్యాత్ ప్రసంగస్యాత్ తచ్చ అనిష్టం. తచ్చ అనిష్టం. అది పెట్టుకోవాలి. వాటికి కూడా స్వతంత్రంగా తెలుసుకుంటాయి అనే ప్రసంగము అనే ప్రసక్తి వచ్చి పడుతుంది. అదే అంగీకారం కాదు. ఓకే. చిత్తం చేతనమిత్యేతచ్ఛాస్త్రయుక్తి వివర్జితం. చిత్తం చేతనమిత్యేతత్ శాస్త్రయుక్తి వివర్జితం. దేహస్యాపి ప్రసంగస్యాచక్షురాదేస్తథైవ చ. దేహస్యాపి ప్రసంగస్యాత్ చక్షురాదేస్తథైవ చ. అంటే అలాంటి వాళ్ళు ఉండనే ఉన్నారు. మాకు సరిపడుతుందిలండి, మాకు మీ శాస్త్రం అక్కర్లేదు, మీ యుక్తి అక్కర్లేదు, మాకు ఆత్మ చిత్తమే, మాకు ఆత్మ ఇంద్రియములే, మాకు ఆత్మ దేహమే అని వాళ్ళు ఉన్నారు. మీ శాస్త్రం మాకొద్దు, మీ యుక్తి మేము వినము వాళ్ళు ఉన్నారు. తదప్యస్వితి చేత్తన్న తదప్యస్వితి చేత్తన్న లోకాయతిక సంగతే లోకాయతిక సంగతే న చ ధీర్దృశిరస్మీతి న చ ధీర్దృశిరస్మీతి యద్యాభాసో న చేతసి. యద్యాభాసో న చేతసి. ఓకే. న చ ధీర్దృశిరస్మీతి సెకండ్ లైన్ అది. తదప్యస్వితి చేత్తన్న లోకాయతిక సంగతే తదప్యస్వితి చేత్తన్న లోకాయతిక సంగతే న చ ధీర్దృశిరస్మీతి యద్యాభాసో న చేతసి. న చ ధీర్దృశిరస్మీతి యద్యాభాసో న చేతసి. తత్ అపి అస్తు ఇతి చేత్ తత్ న లోకాయతిక సంగతే లోకాయతిక సంగతే నా చ ధీః దృశిః అస్మి ఇతి యది ఆభాసః నా చేతసి. తదపి అది కూడా తదపి అది కూడా అస్తు అగుగాక. అస్తు అగుగాక. అది కూడా అవనివ్వండి అన్నాడు. అంటే దేహమే తెలిసేసుకుంటుంది, ఆత్మ చైతన్యం అంటూ ఏమీ అక్కర్లేదు. ఆత్మను అంగీకరించరు. ఆత్మను అంగీకరించరు అన్నా దేహమే ఆత్మ అన్న ఒకటే. దేహ భిన్నంగా బుద్ధి భిన్నమైన ఆత్మను స్వీకరించరు. దేహమే ఆత్మ అంటారు. ఇప్పుడు దేహాన్ని, ఇప్పుడు ఈ దేహం ఉంది, ఈ దేహాన్ని నేను పూజించడం మొదలుపెట్టాను అనుకోండి. పూజించడం అంటే నేను పూజించే పద్ధతిలో నేను పూజిస్తా దాన్ని. మీరందరూ కలిసి ఈ దేహాన్ని పూజిస్తున్నారనుకోండి. ఓ ప్లేట్ పెట్టి దాంట్లో పళ్ళెల్లో పువ్వులు అవి వేసి, ఆ అమ్మాయి పువ్వులు తీసుకొస్తుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు, పువ్వులు అవి వేసి పూజిస్తున్నారనుకోండి. పల్లకీలో కూర్చోబెట్టి ఇటు అటు తిప్పి పూజిస్తున్నారనుకోండి. దేహమే ఆత్మ ఎందుగా? దేహమే ఆత్మ అంటే ఏమిటి? దేహమే ఆత్మ అని బోర్డు ముఖం మీద పెట్టుకు తిరుగుతారనా? కాదు. ది వే యూ కండక్ట్ యువర్ సెల్ఫ్ దేహమే ఆత్మ అవుతుంది. ఇంకా పోతే దేహాత్మవాదం, లోకం అంతా దేహాత్మవాదమే. మీరు ఎక్కడైనా చూసుకోండి. ఆధార్ కార్డుకి మూలం ఏమిటి? దేహాత్మవాదం. కాబట్టి అది కూడా ఒక సిద్ధాంతమే అని మేము అంటాము. మేము దేహం, అది కూడా మాకు అంగీకారమే. దేహమే ఆత్మ మాకు అంగీకారమే. ఇంద్రియములే ఆత్మ మాకు అంగీకారమే అంటావేమో. అంటే అప్పుడు నువ్వు లోకాయతికుల పక్షంలో చేరినవాడవు అవుతావు. లోకాయతికులు అంటే హేతువాదులు. హేతువాదులు అంటే మీరు హేతువాద సంఘము అని అలాగ నా అభిప్రాయం కాదు. అంటే మనకి కనపడేది ప్రత్యక్షము అనుమానంతో సరి,
ఇంకంతకంటే వేరే ఏం లేదు. పైగా హేతువాదులు ప్రత్యక్షాన్ని ఒప్పుకోరు, అనుమానాన్నే స్వీకరిస్తారు. అరిస్టాటోలియన్స్ వీళ్ళు, అరిస్టాటిలియన్స్. ఎందుకంటే ప్రత్యక్షం అంటే నువ్వు రజ్జు సర్పం ఉంటావు, రజ్జు సర్పం ప్రత్యక్షమేగా. కాబట్టి నీ రజ్జు సర్పానికి కూడా ఎసరు పెట్టి దాన్ని కూడా అవతలపారాయి. అనుమానమే ప్రమాణము. అనుమానం అంటే బుద్ధి. మేము బుద్ధికి పదును పెట్టుకుంటాము, దాంతో తెలుసుకున్నదేదో అదే ప్రమాణము. అంటే ఘటము ఘటము అనుమానగమ్యము అని చెప్పారు వాళ్ళు. దేవాంతకులు. ఘటం ప్రత్యక్షం కాదు. అంచేతనే అన్నీ నాకు తెలుసునని అనుకోకూడదు. అన్నీ నాకు తెలుసునని అనుకున్నప్పుడల్లా ఎవడో కొత్త సంగతి పట్టుకొస్తాడు, అప్పుడు చెంపలో వేసుకోవాల్సి వస్తుంది. ఘటం అనుమానగమ్యం. ఒకసారి మా నాన్నగారు అన్నారు, ఘటం అనుమానగమ్యం రాని, ఘటం ప్రత్యక్షం కాదు. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న ఈ రూపము అప్పుడెప్పుడో నేను చూసినప్పుడు అది ఘటమని మా అమ్మగారు చెప్పారు, అది ఇది ఒకటే, కాబట్టి ఇది ఘటమయ్యి ఉంటుంది. అనుమానమా ప్రత్యక్షమా ఇప్పుడు చెప్పండి మీరు? అది అనుమానగమ్యము. కాబట్టి అనుమానమే ప్రమాణము, ప్రత్యక్షం అనేది ఏమీ లేదు. వాళ్ళు హేతువాదులు. హేతు అంటే అనుమానం కదా. కాబట్టి ఆ పద్ధతిలో పోతారు. లోకాయతిక సంగతే. సో అది అంగీకారం కాదు, అది మనం ఉపనిషత్తులము కదా. కాబట్టి లోకాయతిక పక్షంలో పడతావు నువ్వు వెళ్ళి. ఆ లోకాయతిక సంగతి అంటే వాళ్ళతోటి సమానమైన ఆలోచనని కలిగి ఉండుట అనే పరిస్థితి వస్తుంది. అంటే అవైదికత్వ ప్రసంగము వస్తుంది అనే అభిప్రాయం. కాబట్టి అది అంగీకారం కాదు. ఇక నచ ధీర్దృశిరశ్మీతి, నేను వస్తున్నా, యద్యాభాసో నచేతసి. ఇప్పుడు మనం ఏం చెప్పాము? బుద్ధి ఉంటుంది, బుద్ధిలో ఆత్మచైతన్యం యొక్క ప్రతిఫలనము. దాన్ని బట్టి బుద్ధి జడమే అయినా తెలుసుకునే లక్షణం దానికి వచ్చినది అని చెప్తున్నాం కదా. నువ్వేమంటావు? చైతన్యం ఏం లేదు, ఉన్నది బుద్ధి మాత్రమే. బుద్ధి అన్నా చిత్తమన్నా అదే. ఆ రకంగా చెప్పినట్లయితే అప్పుడు ఈ అనుభవానికి నష్టం వస్తుంది, ఈ అనుభవానికి గతి ఉండదు. ఏమిటా అనుభవము? నేను బుద్ధిని కాను, నేను తెలియవాడను. ఐ ఆమ్ ది అవేర్నెస్, ఐఎమ్ నాట్ ద ఫ్లో కాల్డ్ మైండ్ అనే అనుభవం ఉంది కదా. ఇవాళ పొద్దున్న మీకు నేను చెప్పింది అదే. ఆ అనుభవం ఉంటే నువ్వేమిటి అసలు బుద్ధితో ఆఖరు ఇంక చైతన్యం వేరే లేదని అన్నావు, అంగీకారము కాదు. ఈయనేమంటారు? బ్రహ్మ మాట చూద్దాము. ఓకే, ఆయన బ్రహ్మని నెక్స్ట్ శ్లోకంలో తర్వాత వస్తుంది, సత్తని వస్తుంది. బ్రహ్మనేస్తే పరోక్షంలోకి పడిపోతుంది. అది పడక్కర్లేదు. బ్రహ్మన్నంత మాత్రాన పరోక్షంలోకి వెళ్ళిపోనక్కర్లేదు, అంటే కాన్సెప్చువల్ కానక్కర్లేదు. కానీ అలా అయిపోయింది, ప్రపంచం అలా అయిపోయింది. వెరీ అన్ఫార్చునేట్. వెరాజ్ ఐ ఆమ్ ది అవేర్నెస్, దట్ ఈజ్ నాట్ కాన్సెప్చువల్, దట్ ఈజ్ నాట్ కాన్సెప్చువల్, దట్ ఈజ్ రియల్. అండ్ ఐ ఆమ్ ది బీయింగ్ సత్, దట్ ఈజ్ రియల్. అహమస్మి, దట్ ఈజ్ రియల్. దట్ ఈజ్ ఆత్మజ్ఞానం అంటే అదే. ఓకే, నేను దీన్నే గత 4 రోజులుగా మెడిటేషన్లో దీన్నే రాపాడిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ అనుభవాన్ని మీరు కాదన్నట్లు అవుతుంది. బుద్ధి కంటే ఇతర వ్యక్తి వీళ్ళిద్దరూ నా పరంపర వాళ్ళు కాదు అన్నారు. ఈ మాట నేను అక్కడ ఉన్నాను సేవస్వర్గలో, పూజ్యస్వామీజీ కూడా అక్కడ ఉన్నారు. ఆయనకి ఎవరో ఉత్తరం రాశారు. ఆయన నాకు చదివి ఇలా రాశారు. అంతకంటే ఒక 10 గన్నో ఏదో తీసుకుని కాల్ చేస్తేనయో అంతకంటే. ఆ రకంగా ఇంకా వాళ్ళు జీవించి ఉన్నంతకాలం ఒక స్టిగ్మాతో జీవించాల్సి ఉంటుంది అని అన్నారు. ఎంత ఇంటెన్స్ ఫీలింగో మీరు గమనించారు. అవైదికత్వ ప్రసంగం అలాంటిది. నాతో ఒక ఆయన అన్నారు, నువ్వు పరంపర వాడివి కాదన్నారు. యు ఆర్ వెరీ రైట్ సార్, నేను పరంపర వాడిని కాను అని చెప్పాను నేను. ఇప్పుడు మీరు ఆ రకంగా ఒక ఒక్కడలో చేరేవాటైతే పర్వాలేదు, మీకు విషయం అర్థమైందా? ఆ రకంగా తెగించి ఉంటే పర్వాలేదు. ఓకే, తెగించడానికి మీరు సిద్ధంగా లేకపోతే మాత్రం దేహో జానాతి, చిత్తం జానాతి, చక్షు జానాతి అనడానికి మాత్రం వీలు లేదు.
నా అభిప్రాయం మీకు అర్థమైందా? ఆ కంపారిజన్ కూడా పోలిక తెలిసిందా మీకు? ఓకే. తదపి అస్తు, తదపి అస్తు, అది కూడా అగుగాక, అది కూడా అగుగాక, అనగా దేహమే తెలియగాక, దేహమే తెలియగాక, ఇంద్రియములే తెలియగాక, ఇంద్రియములే తెలియగాక, ఇది చేత్ ఇది చేత్ అన్నట్లయితే అన్నట్లయితే తత్ అది అది నా సరికాదు. నా సరికాదు. ఎందువలన? ఎందువలన లోకాయతిక సంగతే, లోకాయతిక సంగతే, లోకాయతిక పక్షముతో లోకాయతిక పక్షములో సమానముగా నుండుట వలన. సమానంగా నుండుట వలన అది అంటే అవైదికత్వ పక్షంలో పడ్డట్టు అవుతుంది. ఓకే. చేతసి బుద్ధియందు చేతసి బుద్ధియందు ఆభాస చైతన్యాభాస ఆభాసః చైతన్యాభాస అంటే ప్రతిఫలనము ప్రతిఫలనము నయది నయది లేదు అన్నట్లయితే, లేదు అన్నట్లయితే అది కదా మరి అది అవిజ్ఞానవాదం. అది చైతన్యాభాస లేదు, ఏం లేదండి, ఉన్నదేదో బుద్ధి, అదే, ఇంకా వేరే చైతన్యం దాని ఆభాస ఇవేమీ లేదు అన్నట్లయితే అప్పుడు ధీహి దృశిరశ్మి అని వస్తుంది కదా. అదే దృశి అస్మి, దృషిః అస్మి, ఎరుకయే అయి ఉన్నాను ఎరుకయే అయి ఉన్నాను ఇది అనే ధీహి జ్ఞానము ఈ జ్ఞానము నా ఉండేది కాదు. నా ఉండేది కాదు. ధీ అంటే జ్ఞానం అని అర్థం చెప్పుకోండి, మళ్ళీ బుద్ధిని చెప్పొద్దు. ఓకే. నేను ఎరుకనై ఉన్నాను అనే అనుభవము, అనుభవ రూపమైన జ్ఞానము అది ఉంది కదా. నేను చైతన్య స్వరూపుడుగా నిలిచి ఉన్నాను, ఎరుకనై ఉన్నాను, అహమస్మి చైతన్య స్వరూపుడను. ఎరుక, ఎటువంటి ఎరుక? ఇతరమును దేనిని ఎరుంగని ఎరుక. ద నోయింగ్నెస్ విచ్ డజంట్ నో ఎనీథింగ్, విచ్ డజంట్ నో ఎనీథింగ్. అలాగంటే నోయింగ్నెస్ శుద్ధ చైతన్య. ది నోయింగ్నెస్ నోస్ వెన్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఇన్ ది మైండ్. Okay, when there is no mind, there is no reflection, there is no process of knowing, pure knowingness I am. ఈ అనుభవము, ఈ జ్ఞానము ఉంది కదా మనకి, అది లేకుండేది కానీ అది ఉంది. కాబట్టి ఇతరమును తెలుసుకునే సందర్భంలో చైతన్యము బుద్ధి యందు ప్రతిఫలిస్తుంది అని చెప్పక తప్పదు. ఓకే. తదప్యస్వితి చేత్ తదప్యస్వితి చేత్ తన్న లోకాయతిక సంగతే లోకాయతిక సంగతే యది చేతసి యది చేతసి ఆభాసః న విద్యతే ఆభాసః న విద్యతే దృశిరస్మి దృషిరస్మి ఇతి ధీః ఇతి ధీ అనుభవః అనుభవః ఆర్ జ్ఞానం జ్ఞానం నచ స్యాత్. స్యాత్. అటువంటి జ్ఞానము మనకి ఉండేది కాదు కానీ ఉన్నది. కాబట్టి ఈ లోకాయతిక పక్షాలు మూడు కూడా, అంటే దేహో జానాతి, ఇంద్రియాణి జానంతి, చిత్తం జానాతి, అవే తెలుసుకుంటాయి అనే మాటలు సరికాదు. తదప్యస్వితి చేత్ తన్న లోకాయతిక సంగతే తదప్యస్వితి చేత్ తన్న లోకాయతిక సంగతే నచ ధీర్దృశిరశ్మీతి యద్యాభాసో న చేతసి. న చ ధీర్దృశిరస్మీతి యద్యాభాసో న చేతసి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి. శాంతి శాంతి.